జగిత్యాల జిల్లాలో ఎండిన పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం, పంటలకు సాగునీళ్లు ఇవ్వాలని జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్ వైఫల్యమే పంట నష్టానికి కారణం అన్నారు. 100 రోజుల్లో చేస్తానన్న హామీలు వెంటనే అమలు చేయాలని, పంటలకు ఇస్తామన్న బోనస్ యాసంగి పంటలకు ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరా ఎండలేదు, కాంగ్రెస్ వచ్చాకే పంటలు ఎండుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్లు తగ్గి రైతులో కన్నీళ్లు పెరిగాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న మద్దతు ధరపై క్వింటాల్కు బోనస్గా అదనంగా 500 ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు దానిపై ఎలాంటి కార్యాచరణ లేదన్నారు. త్వరగా ప్రభుత్వం రైతులను ఆదుకొని వారికి నష్టపరిహారం, మద్దతు ధరను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు మళ్ళీ ఆత్మహత్యలు తీసుకొచ్చిండ్రు. ఇక పొద్దున్న లేస్తే మీరు చేసేదల్లా పనికిరాని లీకులు, పనికిరాని స్కాములు, పనికిరాని స్కాండల్ అని చెప్పేసి రోజు పొద్దున ఒక లీక్ ఇవ్వడం తప్ప చేయాల్సిన పని చేయట్లేదు. దయచేసి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేయకుండా ప్రజలకు అవసరమైన పనులు చేయండి. మంచినీళ్ళు కానీ సాగునీరు కానీ తొందరగా అవైలబుల్ చేయాలని చెప్పి మీ ప్రెస్ మిత్రుల ద్వారా దయచేసి ప్రెస్ మిత్రులు కూడా ఈ సమాచారం వాళ్ళకి అందజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు రోజు లీక్ ఇస్తే మీరు కూడా హెడ్లైన్స్ అవే లీకులు పెడుతున్నారు. అసలు హెడ్లైన్స్ మన రైతుల గోస్తుంది, ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ రైతాంగం మళ్ళీ రోడ్డు మీద పడ్డది. మీరే చూస్తున్నారు, పొలాలు ఎండిపోతున్నాయి, పశువుల మేతకేసేసినారు అందరూ. మీ అందరు తెలుసు కూడా, మీరు కూడా పొద్దున హెడ్లైన్స్ లీకులు ఇస్తున్నారు. సో దయచేసి మిమ్మల్ని కూడా ప్రెస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మన రైతాంగం అంతా మన అమ్మ నాన్నలే, మన అత్త మామలే, అవునా కదా, మన రైతాంగం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మా మీద, మీ మీద, అందరి మీద ఉంది. సో దయచేసి మీరందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందజేయండి. ఎందుకంటే నిన్నగాక నిన్న వాళ్ళు ఎంత బుకాయింపు ఉంటుందంటే మీరు చూసింటారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఒక్క నిమిషం కూడా కరెంటు పోలేదు ఇప్పటివరకు తెలంగాణలో అంటారు. నిజమేనా అది? మీరు చెప్పండి దయచేసి. మీ ఇంట్లో కూడా కరెంట్ పోతుంది కదా, మా ప్రెస్ మిత్రుల ఇంట్లో కరెంట్ పోతుందా లేదా? మీ ఇంట్లో కూడా, నా ఇంట్లో అయితే పోతుంది, మరి తెలియదు, ప్రెస్ వాళ్ళకి స్పెషల్గా ఇస్తున్నా తెలియదు, కానీ మా అందరి ఇళ్ళలో పోతా ఉంది. సో దయచేసి వాళ్ళు బుకాయింపు చేసి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి మీరు రాస్తే కనీసం వాళ్ళ నోటీసు పోతుంది, మీరు టెలికాస్ట్ చేస్తే వాళ్ళ నోటీసు పోతుంది. కొన్ని రోజులు ఈ వీకులు ఆపుదాం మనం. పనికిరాని ముచ్చట్లు అవన్నీ, ఏది పనికొచ్చే సమాజానికి పనికొచ్చే ఒక్క విషయం కూడా చేయట్లేదు వీళ్ళు. ఎందుకంటే ప్రజలకు పని చేసి పెడదామన్న తెలియలేదు కాబట్టి ఇలాంటి లీకులు తప్ప. ముఖ్యమంత్రి గారు దయచేసి మిమ్మల్ని ప్రెస్ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మా రైతాంగ సమస్యలు పట్టించుకోండి, ఒకసారి కూర్చోండి, రైతుల పట్ల ఏంటి సమస్యలు అని చెప్పి తెలుసుకొని నీళ్ళు ఎక్కడ కావాలో ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకోండి. మీకు అర్థమవుతుంది, మీకు కూడా. ఎందుకంటే మీకు నిజంగా మీ తప్పు లేదు, అది మీకు నీళ్ళ గురించి ఇంకా తెలియదు, సాగునీరు గురించి మీకు తెలియదు, ఇంకా మంచినీరు గురించి తెలియదు. కూర్చొని దయచేసి రివ్యూ మీటింగ్ పెట్టుకోండి, మీకు అర్థమవుద్ది, ప్రజలు కూడా ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు మంచిగా ఉండాలి, మా ప్రజలందరూ కూడా సహాయపడాలని చెప్పి కోరుతూ. చెరువులన్నీ కూడా, గుంటలన్నీ కూడా ఒక ఎడారిలా మారిపోయినాయి. ఇది నిజంగా కూడా తెలంగాణ అని చెప్పేసి అనుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వం. ఇది మంచిది కాదు. రైతులను ఆదుకుంటా అని చెప్పేసి రైతు భరోసా, రుణమాఫీ అనే కార్యక్రమాలు మీరు తీసుకున్నారు. తప్పకుండా 100 రోజులు కూడా మీరు గడువిచ్చిగా 100 రోజులు కూడా అయిపోయినాయి. కాబట్టి ఈ 100 రోజులలో దాదాపు మీరు ఇచ్చిన హామీల కంటే ఒక్కటి కూడా అమలు చేయకపోగా 180 మంది రైతుల యొక్క ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆత్మహత్యలు 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం, ఈ విధంగా రుణమాఫీ చేస్తా, ఇంతకుముందు రుణమాఫీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ తీసుకొచ్చుకోండి, డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రమాణ స్వీకారం చేయకముందే చెప్పారు. మేము అదే అడుగుతున్నాం, రైతుల పక్షాన మీరు రుణమాఫీ చేయండి. రైతు భరోసా అని చెప్పేసి పెట్టారు, కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నారు. అసలు రైతులకే లేదు, మళ్ళీ కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నారు. మేము మొన్న కత్లపూడి భూషణ్ రావుపేటలో చూస్తే కౌలు రైతు ఒక 6 ఎకరాల పంట వేసుకుంటాట, కన్నీరు మున్నయి రైతులు మొత్తానికి ఎండిపోయింది. అంటే రైతు కళ్ళల్లో నీళ్ళు చూస్తున్నాయి, పొలాలలో నీళ్ళు లేని పరిస్థితి చూస్తూ ఉన్నా. కాబట్టి ఎండిపోయిన పొలాలకు, పంటలకు కూడా వెంటనే పంట నష్ట పరిహారం కూడా 25,000 డిమాండ్ చేస్తున్నాం మేమందరం.